హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి తొలి టెస్ట్ మ్యాచ్ న్యూ చండీగఢ్లోని మలన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి. భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కి ఇది అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి ఇన్నింగ్స్లోనే 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శతకాలు శుభం గిల్ 126, కేఎల్ రాహుల్ 100 అద్భుతమైన సెంచరీలు సాధించారు. అర్ధశతకాలు సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్ భారత్ బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్కు కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకు ఆలౌట్ అయింది. ముగింపు మ్యాచ్ చివరిలో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ విజయం సాధించినట్టు ప్రకటించారు. 11వ స్థానంలో రావాల్సిన బ్యాటర్ శరణ్ గాయం కారణంగా బ్యాటింగ్ రాలేకపోవడం వల్ల మ్యాచ్ ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తన అర్జెంటీనా టెస్టులో అద్భుతంగా రాణించిన మనోజ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టు మధ్య జూన్ 13, 2020 నుండి 3 వన్డే సిరీస్ల మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టూర్లో 3 వన్డే మ్యాచ్లు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే జూన్ 14, 2020 ధర్మశాల, రెండో వన్డే జూన్ 17, 2020 లక్నో, మూడో వన్డే 20 జూన్ 2020 చెన్నై. విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో యశ్వ జైస్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. 5 రోజుల్లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్ ముచ్చటగా 3 రోజుల్లోనే ముగించారు టీమిండియా. కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లైనప్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 152 పరుగులకే ఆల్అవుట్ అయ్యి పడింది. భారత్ తరఫున అగ్రెంట్ చేసిన స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 33 పరుగులు 6 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లోనూ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ భారత్ స్పిన్నింగ్ దయం వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు చేరి కోలుకొని దెబ్బ కొట్టారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే కుప్పకూలింది. రికార్డుల వేటలో భారత్ ఈ విజయంతో భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా తన అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయాన్ని ఇన్నింగ్స్ 300 పరుగుల నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2018లో రాజ్కోట్లో వెస్టిండీస్పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల రికార్డును ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా అధిగమించింది. ఈ టెస్ట్ మ్యాచ్ను కేవలం 3 రోజుల్లో ముగించిన టీమిండియా ఇదే జోష్ను త్వరలో జరగబోయే వన్డే సిరీస్లోనూ కొనసాగించాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ యువ స్పిన్నర్ ప్రదర్శన భవిష్యత్తు టెస్ట్ క్రికెట్కు మంచి సంకేతమని భారత పండితులు భారత క్రికెట్లో ప్రశంసిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.